హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చేయబోతున్నానండి. చూస్తూ ఉండండి, మీరు బ్లౌజ్ కటింగ్ చూస్తూ ఉండండి. కొన్ని విషయాలు అయితే నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరైతే కటింగ్ చూస్తూ ఉండండి. నేనైతే కటింగ్ చూస్తూ నేను చెప్పే టాపిక్ అయితే మీరు వింటూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్క లేడీస్కి అయితే ఈ నేను చెప్పే మాటలు అయితే ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయంటే ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు తెలియదండి. కాకపోతే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కొన్ని మీకు షేర్ చేద్దామని ఇట్లా టాపిక్ ద్వారా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ముఖ్యమైన విషయానికి వచ్చేది ఏంటంటే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి మంచి టాపిక్ మీద కానివ్వండి, ఇట్లా కటింగ్కి మీకు బాగా ఈజీగా అర్థమయ్యే విధంలో మీకు నేర్పించబోతున్నాను అనమాట. ఇలాగే అనమాట, ఒకే ఒక టేప్ కొలత తీసుకుంటాను, మిగతా ఏది తీసుకోను. అంతా ఆల్తి బ్లౌజు ప్రకారమే నేను చేస్తానన్నమాట. అంటే కటింగ్ చేస్తాను, స్టిచ్చింగ్ కూడా అలాగే చేస్తాను. ఆల్తి బ్లౌజులో కొన్ని చేంజెస్ ఉన్నా కూడా మనము చేయొచ్చు అనమాట. ఇలా అయితే ఈ విధంగా అయితే నేను ఆల్తి బ్లౌజ్తోనే అంతా కటింగ్ అంతా చేసుకుంటానండి. ఇలా మన ఛానల్ కొత్త వారికి ఈజీగా అర్థమయ్యే, కొత్త వారికి ఎట్లా అంటే టేపు అది ఇది అంటే అర్థం కాదు. ఇలా ఆల్తి బ్లౌజు ప్రకారం చూపిస్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారండి. చూస్తూ ఉండండి, మన కటింగ్స్ వీడియోస్ అనేది కంపల్సరీ అందరికి అర్థమయ్యేలా వస్తాయి. ఇంకా టాపిక్ విషయంలోకి వస్తే ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది మహిళలు వచ్చేసి లేడీస్ ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక తోచిన పని చేసుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళలేని వాళ్ళు, సో బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా కొంతమందికి చదువు అనేది ఉండదు. సో నా కాడ అయితే చదువు అంటే ఏం పెద్దగా లేదండి, కానీ చేతి పని అనేది నేను వృత్తిగా అనేది నేను ఎంచుకున్నాను అనమాట. ఇదే టైలరింగ్ పని అండి. టైలరింగ్ పని చేయడం వలన నాకు చాలా బాగా యూస్ అవుతుంది. నా ఖర్చులకు కానివ్వండి, మా హస్బెండ్లో అంతో ఇంతో మా హస్బెండ్కి సపోర్ట్ చేయడం విధానంలో కానివ్వండి, ఏ రకంగా నా మనీ అనేది పెద్దగా అని కాదు కానండి, ఎంతో కొంత అయితే యూస్ అవుతుంది. అంతా నాదే జరుగుతుందని చెప్పను, ఎంతో కొంత యూస్ అవుతుంది. అది నాకు తెలుసు, మా హస్బెండ్కి తెలుసు. కాకపోతే జాబ్ చేసేంత చదువు అయితే మనం చదువుకోలేదు కాబట్టి ఇలా చేతి వృత్తి అయితే నేను ఎంచుకున్నానండి. చాలామంది వచ్చేసి చదువుకుంటేనే, జాబ్ చేస్తేనే ఎక్కువ రెస్పెక్ట్ అనేది ఇస్తారండి. నేను అదైతే ఒప్పుకోనండి. ఒక మహిళ ఇంటి పనే కాకున్నట్ల మిగతా ఏ పనైనా చేయనివ్వండి, దానికి నేనైతే రెస్పెక్ట్ అయితే ఇస్తానండి. అది ఇట్లా టైలరింగ్ కానివ్వండి, ఇంకా ఏదైనా పని కానివ్వండి, మన పనే మనకు దైవం కదా. అలాగా జాబ్ చేస్తేనే రెస్పెక్ట్ అనేది లేదండి. కొంతమంది ఆడవాళ్ళు నువ్వేం చేస్తావు, ఇంట్లోనే కూర్చుంటూ నీడ పట్టునుంటూ టైలరింగ్ చేస్తావు, వాళ్ళు చూడు చదువుకొని జాబ్ చేస్తున్నారు. వాళ్ళకు నేను ఒక్కటే సమాధానం చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళు బయటికి వెళ్ళి ఒకరి కింద పని చేస్తున్నారు, నేను మాత్రం నా వర్క్కి నేనే యజమాని. వాళ్ళ యజమానులు చెప్పినట్టు వాళ్ళు వర్క్ చేస్తుంటారు, కానీ నా దగ్గర మాత్రము నా పనికి నేనే యజమాని. ఇప్పుడు చెప్పండి, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఓన్గా పని చేసుకుంటున్న నేనా, ఒకరి కింద పని చేసే వాళ్ళక? వాళ్ళు 10,000 తెచ్చినా నేను 15,000 ఇందులో తీయగలను. జాబ్ చేసుకుంటూ వాళ్ళు 10,000 తెస్తే నేను 15,000 ఇందులో తీయగలను. కాకపోతే నేను ఇంటి పని చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళకు చూస్తూ, టైం సరిగా అన్ని చేసుకుంటూ నేను ఇలాగా టైలరింగ్ అనేది చేస్తాను. నాకు నచ్చినప్పుడు చేసుకుంటాను. నన్ను ఒకరు క్వశ్చన్ చేయరు, నన్ను ఒకరు అజమాయిన్స్ చేయరు. ఇంటిని అందరికీ అన్నీ కావాల్సిన టైంలో అందరికీ సమకూర్చాను. జాబ్ చేసేవాళ్ళు పొద్దున ఎప్పుడో వెళ్తే నైట్కి ఎప్పుడో వస్తారు. వాళ్ళు ఇంట్లో ఏ పని వర్క్ చేయనీకి ఉండదు, టైం సరిగా అందరికీ అన్నీ ఇచ్చేకి ఉండదు. కానీ నేను అలా కాదు, ఆ వర్క్కి నేనే యజమాని కాబట్టి నాకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోగలను. ఒక జాబ్ అలా కూడా మెయింటైన్ చేయగలను. కాకపోతే నాకు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి చేయాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళకన్నా ఎక్కువ కూడా నేను సంపాదించగలను. ఇప్పుడు చెప్పండి, ఏ పనికి అయితే మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి? వాళ్ళు కష్టపడే జాబ్ చేస్తున్నారు, కాదనే లేదు. కానీ వాళ్ళు చేసేదాంతో నేను చేసేదాంతో ఎటువంటి తేడా లేదు. మీరు చూసే చూపుల్లో తేడా ఉంది. అరే తను ఇంట్లో ఉన్నా కూడా సంపాదించుకుంటుంది, తనది ఒక వర్కే అని. ఈ వర్క్ అనేది ఎక్కడ ఎవరు విలువ అనేదే ఇవ్వరండి.
బయటికి వెళ్ళి 5,000 జాబ్ చేసుకుంటే 5,000 తను జాబ్ చేస్తుంది అంటారు. కానీ నేను చేసే పనికి ఎవ్వరు అసలు విలువే ఇవ్వరండి. ప్రతి ఒక్క టైలర్కి ఈ విషయం తెలుసు. ఎంతమందికి తెలుసు? మీరు ఒక్కసారి నాలాగే చాలామంది టైలర్స్ అయితే ఈ విషయంలో అయితే చాలా మదన పడుతుంటారు. ఎంత వర్క్ చేసినా ఎంత సంపాదించినా రెస్పెక్ట్ అనేది లేదని చాలా టైలర్లు అనేది వాళ్ళ ఒపీనియన్ అనమాట. అలా చూస్తున్నారు జనాలు అనేది, అలా చూస్తున్నారు. మిషన్ కుడుతుందని ఈ వేలోనే చూస్తారు. కానీ తను ఒక జాబ్ లాక్క చేసుకుంటుంది అని అయితే ఎవ్వరు అనరు. ఓ మిషనే కదా అనే చిన్న చులకన భావన దయచేసి అందరూ వదిలేయండి. ఇలాగ నాలాగా ఎంతమంది సతమవుతున్నారో అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఈ విధంగా అయితే కావాల్సిన టాపిక్ అయితే ఇదేనండి ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మాట్లాడిన టాపిక్ విషయంలో మీ ఒపీనియన్ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాగ నాకే జరుగుతుంది, అందరికీ జరుగుతుంది అనేది నాకు తెలియాలి. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఓ లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ఓకేనా అండి? బాయ్.